ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. నెల్లూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వాకాటి నారాయణరెడ్డి విజయం సాధించారు. ప్రత్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డిపై 87 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నెల్లూరులో మొత్తం 852 ఓట్లు ఉన్న నియోజకవర్గంలో 851 ఓట్లు పోలయ్యాయి. వీటిలో టీడీపీ అభ్యర్థి వాకాటికి 462, వైకాపా అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డికి 377 ఓట్లు పోలుకాగా మరో 2 ఓట్లు చెల్లలేదు. దీంతో 85 ఓట్ల మెజారిటీతో వాకాటి విజయం సాధించారని అధికారులు తెలిపారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి తులసి ప్రసాద్ అందిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. అయితే ఆనం విజయకుమార్ రెడ్డి పైన 87 ఓట్ల తేడా ఆధిక్యతతో టీడీపీ అభ్యర్థి వాకాటి నారాయణ రెడ్డి గెలుపొందాడు. అయితే ఈ మొదటి నుంచి టీడీపీ నాయకులు చెప్తూనే ఉన్నారు, మేము భారీ మెజార్టీతో గెలుస్తామని చెప్తున్నప్పటికి కూడా అయితే మొత్తం టీడీపీకి 465 ఓట్లు పోలుగాగా వైసీపీకి 378 ఓట్లు పోలయ్యాయి. వాకాటి నారాయణ రెడ్డి దీంతో 87 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. అయితే 101 ఓటు మరి చల్లనివి 7 ఓట్లు కావడంతో ఇవన్నీ కూడా టీడీపీ ఓట్లైనా కూడా టీడీపీ నాయకులు అంటున్నప్పుడు కూడా మొత్తం టీడీపీ శిబిరంలో 170 మంది ఎక్కువ మంది ఉన్న సంఖ్య మొదటి నుంచి చెప్తూ వచ్చారు. 170 ఓట్లు మాకు ఎక్కువగా పడతాయి, ఆధిక్యతతో గెలుస్తామని చెప్తున్నప్పటికి కూడా మొత్తం భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందని చెప్పొచ్చు. అంటే వైసీపీకి దాదాపు 80 ఓట్ల వరకు క్రాస్ ఓటింగ్ జరిగిందని చెప్పొచ్చు. టీడీపీల శిబిరంలో ఉన్న వ్యక్తులే అంటే వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ళిన వ్యక్తులు, టీడీపీ శిబిరంలో ఉన్న వ్యక్తులు ఈ దాదాపు 80 ఓట్ల వరకు కూడా క్రాస్ ఓటింగ్ చేసి వైసీపీకి అభ్యర్థికి వేసి ఆనం విజయకుమార్ రెడ్డికి వేసిన సంఘటన నెల్లూరు జిల్లా కనిపిస్తుంది. అయితే టీడీపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది, అంటే భారీ మెజార్టీతో గెలుస్తామని ఆశలు పెట్టుకున్నప్పుడు కూడా అభ్యర్థి 87 ఓట్ల మెజార్టీతో గెలిపోయినప్పుడు కూడా ఆ గెలుపు అయితే 170 ఓట్లు పడాల్సిన నేపథ్యంలో 87 ఓట్లు మాత్రమే ఆధిక్యతతో గెలుపొందడం చాలా దురదృష్టకరమని కొంతమంది టీడీపీ నాయకులు చెప్తున్నప్పుడు కూడా అంటే గెలుపొందిన ఆనందంలో ఉత్సాహంలో ఉన్నారు. వీళ్ళంతా కూడా మొదటి నుంచి శిబిరంలో ఉన్న వాళ్ళకంతా కూడా పక్కాగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళంతా కూడా ఆ ఓట్లు మాకే పడతాయని కూడా వాళ్ళకంతా చెప్పడం జరిగింది. అంటే వైసీపీతో లోపాయకారిక ఒప్పందం కుదుర్చుకున్న చాలామంది వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ళిన వ్యక్తులు శిబిరంలో ఉండి దాదాపు 80 ఓట్ల వరకు వైసీపీకి వేసిన సంఘటన, క్రాస్ ఓటింగ్ చేసిన సంఘటన. అయితే ఒక దశలో వైసీపీ క్రాస్ ఓటింగ్ మాకు టీడీపీ నుంచి జరిగే క్రాస్ ఓటింగ్ మాకు కలిసి వస్తుంది, మేము ఖచ్చితంగా గెలిచి తీరుతామని కూడా వైసీపీ ధీమా వ్యక్తం చేసినప్పటికీ కూడా 87 ఓట్ల తేడాతో ఆనం విజయకుమార్ రెడ్డి ఓడిపోవడం జరిగింది. అయితే వాకాటి నారాయణ రెడ్డి 87 ఓట్ల తేడాతో గెలుపొందాడు. ఇది నెల్లూరు జిల్లా తాజా సమాచారం. వీడియో జర్నలిస్టు కేశవ్తో తులసి ప్రసాద్ రెడ్డి, 99 టీవీ, నెల్లూరు. For more updates, please subscribe 99 TV Telugu.